పత్రి సార్ ఎప్పుడూ చెప్పేవారు, చేతి నిండా పని ఉండాలి. ఏమవుతుంది చేతి నిండా పని లేకపోతే? మన పర్పస్ నుంచి మనం డీవియేట్ అవుతుంటాము, మాయలోకి వెళ్ళిపోతుంటాము. ఏ పని మీద వచ్చామో ఆ పని మీద ఎప్పుడు నిరంతర ధ్యాస ఉండాలి. ఆయన కోర్ టీచింగ్స్లో మహాశక్తివంతమైనటువంటి మహావాక్యాలు ఉన్నాయి. ఎప్పుడు దైవ స్థితిలో ఆ యొక్క ఎరుకతో ఎప్పుడు ఉండాలి అని చెప్పేవారు ఆయన. అది ఉండాలి అంటే ఈ భూమి మీద ఒక రమణ మహర్షిలాగా, ఒక రామకృష్ణ పరమహంసలాగా, ఒక స్వామి వివేకానందుల వారిలాగా మనం ఎవరమైతే మహాయోగులు ఋషులు అని చెప్పుకుంటున్నామో వాళ్ళలాగా మనం జీవించాలి అంటే విశేషమైనటువంటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాదులు ఎక్కడైతే ఉంటాయో, ఎవరిలో ఉంటాయో వాళ్ళు అద్భుతంగా విశేషమైనటువంటి దైవ స్థితిలో జీవిస్తారు. ఇవి లేనప్పుడు మాయ కమ్ముకుంటుంది. అందుకే పత్రి సార్ ఎప్పుడు నిరంతరం ఎన్ని యజ్ఞాలను పెట్టేవారో, ఎన్ని కార్యక్రమాలు చేసేవారో, ఎన్ని శిక్షణ తరగతులను పెట్టేవారో, ఎన్ని క్లాసెస్ చెప్పారో లెక్కే లేదు ఆయన.